హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బటర్ చికెన్ అండి. దీన్ని మొగలాయి చికెన్ అని కూడా అంటారు. ఇందులో 2 స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోండి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, కాస్త పసుపు వేసుకోండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త బటర్ వేసుకొని దీన్ని బాగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోండి. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న దీన్ని పెట్టుకోండి పక్కన. మీకు అంత టైం లేకపోతే దీన్ని ఒక 10 నిమిషాలైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసి నేనైతే ఒక 10 నిమిషాలు పెట్టుకుంటున్నానండి, నాకు ఎక్కువ టైం లేదు. దీన్ని ఇలా పెట్టిన తర్వాత ఏదైనా ప్లేట్ వేసి పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక బాల పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కారం ఉప్పు కలిపి పెట్టుకునే చికెన్ని తెచ్చి ఇందులో వేయండి. ఇందులో నేను కొద్దిగా వేస్తున్నానండి, ఎందుకంటే ఇది మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం బాగా ఎక్కువ వేస్తే కలుపుకోవడానికి ఇబ్బంది, అందుకే కొద్దిగా వేసి కలుపుతున్నాను. ఇలా మొత్తం వేసేసి మంటని బాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కలపండి. హై ఫ్లేమ్ మీద పెడితే ఉడకదండి, తొందరగా మాడిపోతుంది. అందుకే మీడియంలో పెట్టి మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉడికించుకోండి. దీన్ని ఇలా కలుపుతూనే ఉడికించండి జాగ్రత్తగా. దీన్ని కనీసం ఒక 5 నుంచి 6 నిమిషాలు 7 నిమిషాల దాకా ఉడికించుకోండి. ఇలా ఉడికించిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. దీన్ని చూడండి, ఉడికిపోయాయి. వీటినన్నీ ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందామండి. మళ్ళీ మిగిలినవి కూడా అలాగే వేసి ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. 5 నుంచి 6 నిమిషాల వరకు కలుపుతూ వేయించుకోండి. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి బాగా కంటుకుంటుంది, అందుకు కలుపుతూ వేయించుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత వీటిని ఇలా కలిపి బాగా చూడండి, ఆల్మోస్ట్ ఇవి కూడా ఉడికిపోయాయి. చూడండి, ఇవి కూడా బాగా మగ్గాయి. ఇలా మగ్గనియండి, ఎందుకంటే ఇవి తర్వాత బాగా ఉడకవు. ఇప్పుడే బాగా ఉడికించుకోండి దీనిని. సరే, ఇవి తీసి పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక సగం ఆనియన్స్ తరిగేసుకోండి సన్నగా. నేను ఆనియన్స్ ఎక్కువ వేయడం లేదండి, సగం వేస్తున్నాను. ఎందుకంటే ఆనియన్ ఎక్కువ వేస్తే తీపి వస్తుంది, అది ఇష్టం లేక సగం వేస్తున్నాను. 1 ఇంచు అల్లం ముక్కని తరిగేయండి. ఒక పెద్ద టమాటా పండ్లు 2 తీసుకొని తరిగేసుకోండి. 7 నుంచి 8 దాకా వెల్లుల్లి రెమ్మలు వేయండి. ఒక పిరికెడు కాజు పలుకులు వేసి 1 స్పూన్ బటర్ వేయండి. 2 స్పూన్ల కారం వేసి 1 స్పూన్ ఉప్పు వేసి 1 స్పూన్ గరం మసాలా వేయండి. మెల్ట్ వెనిగర్ 1 స్పూన్ వేసి నేను 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. ఇవి 200 ml ఉంటాయి. మీరు కావాలంటే వాటర్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు మాత్రం తక్కువ పోసుకోండి. మీ క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోండి. మరి ఎక్కువ వాటర్ పోసుకుంటే బ్యాటర్ జారుగా అవుతుంది. మనం ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి. మినిమం 10 నిమిషాలైనా ఉడకాలి బాగా, ఎందుకంటే టమాటా మీద స్కిన్ మొత్తం బాగా ఉడికి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. తర్వాత పక్కన పెట్టుకోండి. అది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసి బాగా ఇలా ప్యూరీలాగా తయారు చేసుకోండి. తర్వాత బాల పెట్టి అందులో ఒక జాలి గంట పెట్టండి. ఆ ప్యూరీని మొత్తం ఈ గంటలో పోసుకోండి. ఈ బ్యాటర్ మొత్తం క్రీమ్లా అయ్యేలాగా బాగా ఇలా స్పూన్తో కలుపుకోండి. దీంట్లో టమాటోలో ఉన్న స్కిన్, మనం వేసిన అల్లం పలుకులు ఏమన్నా ఉంటే అವೆಲ್ಲ బయటకు వచ్చేస్తాయి. దీని పేరు చికెన్ మఖనీ అండి. చాలామంది దీన్ని చికెన్ మఖనీ అని కూడా అంటారు. అందుకోసం ఎలా మఖనీ అంటే వెన్న అన్నమాట, వెన్నలాగా ఉండాలి. ఇది మనం బ్యాటర్ ఇలా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా అన్న తర్వాత మనకి టమాటా స్కిన్ అವೆಲ್ಲ ఇలా ఏమన్నా ఉన్నాయి వచ్చేస్తాయి. ఇలా అనుకొని మొత్తం పక్కకు తీసి పెట్టుకోండి. ఇలా మీరు చేసుకుంటే ఒకరోజు ముందు నుంచి ప్రిపేర్ అయ్యి చేసుకోండి. మీకు కావాల్సినవన్నీ తెచ్చి పెట్టుకొని రెడీ చేసుకోండి, ఎందుకంటే ఏ ఒక్కటి తక్కువైనా దీంట్లో టేస్ట్ పోతుంది.
స్పూన్ బటర్ వేసుకోండి. దాంట్లో మనం ఫ్రెష్గా చేసుకున్న హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ అండి. ఇది ఇంట్లో తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఒక 2 రోజుల పాల మీద మీగడ తీయండి. అందులోకి ఒక 2 స్పూన్ల పాలు తీసుకోండి. కాస్త ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకొని బ్యాటర్ తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ, బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇది వేసిన తర్వాత మనకు కలరు, రంగు, రుచి అన్నీ మారిపోతాయండి. ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేద్దామండి. ఇలా ఒక్కొక్కటిగా చికెన్ ముక్కలు మనం ఫ్రై చేసి పెట్టుకునేటి వల్ల వేద్దాము. చూడండి, ఇలా మనం చేసుకున్నాం అనుకో, రెస్టారెంట్ కంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ని మర్చిపోతారంతే. ఇంట్లోనే ఇంత బాగా వచ్చినప్పుడు బయటకు పోయి తినడం ఎందుకండి. 5 నుంచి 6 నిమిషాలు టైం పడుతుంది. దీన్ని మెల్లిగా చికెన్ ముక్కలు ముంచి ఉడికించుకోండి. ఈ చికెన్ ముక్కలలో ముంచేసి అందులో వీటికి బ్యాటర్ బాగా పట్టనివ్వండి. ఒక 5 నిమిషాల వరకు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్యాటర్ పట్టేలాగా ఉడికించుకోండి. కొద్దిగా కలుపుతూ ఉడికించుకోండి. ఈ స్టేజ్కి వచ్చాక దీన్ని అడుగు పట్టకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మంట హైలో పెట్టి వదిలేశారనుకో, అడుగు పట్టేసి టేస్ట్ మారిపోతుంది. అలా మాత్రం చేయకండి. చాలా జాగ్రత్తగా దీంట్లో కాస్త కస్తూరి మేతి వేసుకోండి. మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడరు దాని టేస్ట్ని, అందుకని నేను ఎక్కువ వేయడం లేదు, కానీ కొద్దిగా వేస్తున్నానండి. ఎందుకంటే అంత కొద్దిగా వేస్తే వాళ్ళకు కూడా తెలియజేసాను. ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి కస్తూరి మేతి. మీరు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, లేకపోతే వదిలేయచ్చు, పర్లేదు. చూడండి, ఇదంతా దగ్గరికి అయిపోయింది, ఉడికింది. దీన్ని కాసేపు అలాగే వదిలేద్దాము. ఇప్పటి నుంచి ఇది నాకు ఫేవరెట్ రెసిపీ అయిపోయిందండి. అంత చాలా బాగా వచ్చింది. ఇది టేస్ట్ ఎంత బాగుందంటే ఇది రోటీ, చపాతీ, పరోటా, బిర్యానీ మీరు ఎందులోకైనా తినండి, అంత బాగుంటుంది. అసలు ఇది వెన్నెల నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మొగలాయి చికెన్ అంటారు, బటర్ చికెన్ అంటారు, చికెన్ మక్నీ అంటారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. ఎలాగొచ్చిందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.